వెల్కమ్ టు హెల్త్ ఫైల్. జనరల్ హెల్త్ చెకప్స్లో గుండె రక్తనాళాల్లో చిన్న పూడిక ఉందని తెలిస్తే ఎంతో కంగారు పడిపోతాం, హార్ట్ అటాక్కి గురైపోతామేమోనని భయపడిపోతాం. అదే కాళ్ళల్లో రక్తనాళాల్లో సమస్య ఉందంటే అంతగా పట్టించుకోము, ఎంత వీలైతే అంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కాళ్ళల్లో రక్తనాళాల్లో కానీ బ్లడ్ వెసల్స్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే లెగ్ అటాక్స్కి కూడా గురయ్యే రిస్క్ ఉంటుంది. మరి లెగ్ అటాక్ అంటే ఏంటి, ఈ సమస్య ఎవరిలో కనిపిస్తుంది, హార్ట్ అటాక్కి లెగ్ అటాక్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా, వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి, లేజర్ ట్రీట్మెంట్తో పాటు ఇంకా కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఏమన్నా అందుబాటులోకి వచ్చాయా, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. మీరు ఈ మధ్య చాలాసార్లు లెగ్ అటాక్ అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారండి. అసలు లెగ్ అటాక్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? రైట్. సో బేసిక్గా మనము కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే వెళ్ళే ధమనులు, వచ్చేవేమో సిరలు, వీటిల్లో బ్లాకేజెస్ని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సీరియస్నెస్, వీటిని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వట్లేదని నా ఆలోచన. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే మన ఆంధ్రదేశంలో 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే హార్ట్ సంబంధంలో అంటే హార్ట్కి వెళ్ళే సర్క్యులేషన్ని చెక్ చేసే డాక్టర్లు 500-600 మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. వేరాజ్ మన పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ సరిగ్గా ఎండోవాస్కులర్ పద్ధతితో పర్ఫెక్ట్గా ట్రీట్ చేసే డాక్టర్స్ సంఖ్య చూస్తే ఒక 10-15 మంది ఉంటారు. మరి సమస్య ఈక్వల్లీ కామన్ అంటే ఎస్, ఇట్స్ ఈక్వల్లీ కామన్. ఇన్ఫాక్ట్ ఇట్స్ మోర్ కామన్. 16-20% మందికి వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. 1% ఆఫ్ పీపుల్కి ఫుట్లో అల్సర్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నేను కనిపెట్టేవి కాదు, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటాయి. మరి వీళ్ళకి సరిపోయినంత మంది డాక్టర్స్, ట్రీట్ చేసే పర్ఫెక్ట్ డిసీజ్ ట్రీట్ చేసే పర్ఫెక్షన్ ఉండే హాస్పిటల్స్ ఉన్నాయా అంటే ఆన్సర్ లేదనే చెప్పుకోవాలి. అందుకని ఈ అవేర్నెస్ పెంచడానికి ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడాను లెగ్ అటాక్ అనే కాన్సెప్ట్ కాయిన్ చేస్తారు. లెగ్ అటాక్ అంటే మనం ఛాతీ భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా, అది గ్యాస్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదైనా లంగ్స్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, లేదా గుండెలో సర్క్యులేషన్ సమస్య అవ్వచ్చు. ఏదొచ్చినా కూడా ఫస్ట్ మనం వెళ్ళి ఒక ఈసీజీ తీపించుకొని ఈ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయించుకుంటాం. ఎందుకంటే అక్కడ మోస్ట్ లైక్లీ డయాగ్నోసిస్ కాదు మనం చూసేది, మోస్ట్ సినిస్టర్ డయాగ్నోసిస్. అంటే అందులో దేనివల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుంది అని అలాంటి డయాగ్నోసిస్ ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అదేవిధంగా కాళ్ళు ఎక్కడ నొప్పి సడన్గా పెయిన్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ఒక వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవడం మన విధి. అది ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి డాక్టర్స్ ఎవరున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే ఎక్స్క్లూడ్ అవుతుంది అండ్ డెఫినెట్గా ఒక అవగాహన తెచ్చుకోవటం, వాళ్ళని కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవడం చాలా అవసరం అనేది నా ఉద్దేశం. హార్ట్ అటాక్కి లెగ్ అటాక్ ఏమన్నా సంబంధం ఉండే రిస్క్ ఉందా? రైట్. సో హార్ట్లో వెసల్స్ బ్లాక్ అవ్వటము యూజువల్గా అథెరోస్క్లెరోసిస్ అంటే కొవ్వు పదార్థాలు చేరుకోవటం వల్ల హార్ట్లో రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. అదేవిధంగా అదే కొవ్వు పదార్థాలు అదే పర్సన్లో కాళ్ళకి వెళ్ళేదాన్ని కూడా బ్లాక్ చేయొచ్చు. సో మా లిటరేచర్లో కరోనరీ ఆర్టరీయల్ డిసీజ్ అంటే హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం అనేది ఇట్స్ ఏ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. అంటే అలా ఉన్న వాళ్ళలో చాలా హై రిస్క్గా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి అని మా లిటరేచర్లో రాస్తుందన్నమాట. ఎందుకంటే అవి 3 మిల్లీమీటర్ల వెసల్లు, ఇవి 3-6 మిల్లీమీటర్ల వెసల్స్. అక్కడ ఎలా కొవ్వు పేరుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా కొవ్వు పేరుకోవచ్చు. సో ఈ కొవ్వు పేరుకోవడం అనేది ఎక్కడైనా జరగవచ్చు. సో డెఫినెట్లీ సిఐడి పేషెంట్స్ ఆర్ అట్ హై రిస్క్ ఫర్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్. అంటే ఏవైతే గుండెకి హార్ట్ అటాక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అవే లెగ్ అటాక్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారా? అవే రిస్క్ ఫ్యాక్టర్స్. అందులో మళ్ళీ ఇది ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అంటే హార్ట్లో అథెరోస్క్లెరోసిస్ రావడానికి కారణాలు ఏంటి? కొవ్వు ఎక్కువ ఉండటం, సిగరెట్లు తాగటం, షుగర్ ఎక్కువ ఏళ్ళగా ఉండటం, ఒబేసిటీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా. అలానే కాళ్ళలో బ్లాకేజ్ కూడా ఇదే 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని పైపెచ్చు నాన్ ఎగ్జిస్టింగ్ సిఐడి ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. ఇది 5th రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఆల్రెడీ హార్ట్లో వెసల్స్ బ్లాక్ అవడం అనేది అది కాళ్ళకు కూడా అయ్యే అవకాశం చాలా హై అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, అది ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అదేవిధంగా రివర్స్ కూడా ట్రూ. ఎవరికైనా కాళ్ళలో బ్లాక్ ఉంటే అది ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆల్సో. సో రివర్స్ కూడా ఫ్యాక్టర్. కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? రైట్. సో కాళ్ళలో వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, ధమనుల యొక్క బ్లాకేజ్ ఉంటే యూజువల్గా కొంత దూరం నడిస్తే నొప్పి వేయటం, ఆ నడిచే డిస్టెన్స్ అనేది కాలక్రమేణా తగ్గిపోవటం. ఒకప్పుడు 1 కిలోమీటర్ నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తే కొంతమందికి అలా కొన్ని వెళ్ళిపోతే 500 మీటర్లకి, 100 మీటర్లకి, 10 మీటర్లకి, 50 మీటర్లకి అలా రావచ్చు. అదొక ఫీచర్. రెండోది కాళ్ళు దెబ్బలు తగిలితే మానకపోవడం, నాన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్. మూడోది ఏంటంటే కాళ్ళు ఆ మోకాలు కింద భాగము ఆ ఫింగర్స్ అంతా నల్లగా తయారవుతాయి, దాన్ని ట్రోఫిక్ చేంజెస్ అంటారు. అక్కడున్న రోమాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట, వెళ్ళిపోయి చాలా స్కిన్ హెయిర్లెస్గా తయారయ్యి
ట్రోఫిక్ చేంజెస్ అంటాం, అలా కూడా జరగచ్చు. అండ్ కొంతమందికి లాస్ట్ స్టేజెస్లో రెస్ట్ పెయిన్ అండ్ టిష్యూ లాస్ చూస్తాం. రెస్ట్ పెయిన్ అంటే రాత్రి పగలు పడుకున్నా లేకపోయినా అసలు ఏ టైంలో కూడా నొప్పి అలాగ బాధిస్తుంటుంది, అది చాలా తీవ్రమైన నొప్పి. సో అక్కడ దాకా రాకముందే దీన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్ పెయిన్ అంటాం. కొంతమందిలో ఆ రెస్ట్ పెయిన్ కూడా దాటిపోయి టిష్యూ లాస్ వస్తుంది. టిష్యూ లాస్ అంటే పుళ్ళు పడిపోవటం. కాళ్ళలో పుళ్ళు కూడా ఆర్టిరియల్ డిసీజ్లో చాలా ఫ్రీక్వెంట్గా పడతాయి. అలా అయిపోతే అప్పుడు ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. టిష్యూ లాస్ కూడా వచ్చినాక అది C6 డిసీజ్ అంటాం అనమాట. అంటే 6 స్టేజ్లో రదర్ఫర్డ్ 6 స్టేజ్ అంటాం. సో 6 స్టేజ్లో అది 6వ స్టేజ్ కాబట్టి చాలా తీవ్రమైన వాస్కులర్ సమస్యగా మనం దాన్ని భావించాలి. కాల్ చేద్దామండి. హలో 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 చెప్పమ్మా హలో నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. నమస్కారం సార్. అయ్యారు అయితే మాకు ఈ ఎడమకాలు రెండు మధ్య నేల నుండి పైన మోకాలు నుండి పై వరకు బాగా లాగుతుందండి. ఈ 3 రోజుల నుండి సండే నుండి ఇప్పటి వరకు చాలా విపరీతమైన బాగుంది. సో అది వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యలు అలా రావచ్చు, అలానే వేరే న్యూరోపతిక్ సమస్యల్లో కూడా అలా రావచ్చు. సో కరెక్ట్గా మీకు ఏ కారణంగా ఉందో మనం ఒకసారి చెక్ చేసి చూడాలండి. ఇలాంటి సివియర్ పెయిన్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సడన్ పెయిన్ ఉంటే అది ఎప్పుడు వదిలేయకూడదు. దాన్ని చెక్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మా దగ్గర ఇనీషియల్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఏదైతే వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, వీనస్ సమస్యలు సిరల్ సమస్యలు ఉన్నాయా లేదా అని చెక్ చేసే డాప్లర్ పరీక్ష మా దగ్గర ఫ్రీగానే చేస్తాం. సో ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అప్పుడు మీకు కరెక్ట్గా చెప్పి పంపించగలుగుతాం. ఈ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో సమస్యని గుర్తించడానికి ఎలాంటి, అది కూడా డాప్లర్ టెస్ట్తో నిర్ధారించగలరా? రైట్. సో కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల సమస్య కూడా డాప్లర్ టెస్ట్ నిర్ధారించవచ్చు. అంటే మన దగ్గర స్టాండర్డ్ ప్రాక్టీస్గా మేము అందరు పేషెంట్స్కి ఈ వీనస్ డాప్లర్ అంటే వెనక్కి వచ్చే సిరల్ సమస్య ఫ్రీగా స్కాన్ చేస్తాము ఫర్ షూర్. ఈ వెళ్ళేవి డాప్లర్ ఆర్టీరియల్ డాప్లర్ కొంచెం టైం కన్స్యూమింగ్, సో అందరికీ అవసరం ఉంటే తప్ప మేము అది చేయమన్నమాట. బట్ ఎస్, అది డాప్లర్ ఎగ్జామ్లో కనుక్కోవచ్చు. లేదా ఇంకొంచెం ఇంకా క్లారిటీగా మనం స్టెంట్ ఎక్కడ వేయాలి, స్టెంట్ ఎలా వేయాలి, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా మన మైండ్లో ఉంటే ఒకసారి యాంజియోగ్రామ్ కూడా, ఈ రోజుల్లో యాంజియోగ్రామ్కి మొత్తం గుచ్చకుండానే బయటే చేస్తారు, MR యాంజియోగ్రామ్ అని ఉంటుంది. దానిలో కూడా ఇంకా క్లారిటీగా అసలు వెసల్స్ ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయని క్లియర్గా తెలిసిపోతే ఆ బ్లాక్ మనం క్లియర్ చేస్తే తగ్గిపోతాయి. ఏవీస్ హాస్పిటల్లో అంటే థౌజండ్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. మరి ఈ రక్తనాళాలకు సంబంధించిన సమస్యకు కూడా ట్రీట్మెంట్ ఉందా? రైట్. సో వారికోస్ వెయిన్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ రక్తనాళాలే. బట్ ఎస్, మా దగ్గర వాస్కులర్ సమస్యలు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉందన్నమాట. సో ఒక్క వారికోస్ వెయిన్స్ అనుకోకూడదు. వారికోస్ వెయిన్స్ మోస్ట్ కామన్ ప్రాబ్లం కాబట్టి ఈజీగా చూడగలుగుతాం, చూస్తే కనిపిస్తుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతారు. చాలామంది వాళ్ళ కాళ్ళలో ఉంటాయి కాబట్టి మేము అలా ప్రజెంట్ చేస్తాము. బట్ ఆల్ వాస్కులర్ సమస్యలు అన్నిటికీ కూడాను మా దగ్గర ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది. సో వేర్ ఇండియాస్ ఓన్లీ స్టాండ్ అలోన్ వాస్కులర్ సర్జరీ హాస్పిటల్. సో వాస్కులర్ సర్జరీస్ అన్నీ కూడా చేసే ఒకే హాస్పిటల్ ఇదనమాట. సో మా దగ్గర హయ్యెస్ట్ నెంబర్ జరుగుతాయి, 400కు మించి వాస్కులర్ సమస్యలకి వాస్కులర్ పేషెంట్స్ పర్ మంత్ ట్రీట్ చేస్తాం. మాకు 12 బ్రాంచీలు ఉన్నాయి. సో అన్ని రకాల సమస్యలు కూడా ఆబ్వియస్లీ ట్రీట్ చేస్తాం. అంటే కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల సమస్యలు లెగ్ అటాక్కి దారితీస్తుంది అంటే మీరు ట్రీట్మెంట్ అంటే వాటికి స్టెంటింగ్తోనే చేస్తారు? రైట్. సో స్టెంటింగ్ కొన్నిసార్లు సో మెజారిటీగా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాక్ అయితే దాని లోపల స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒక వెసల్ ఒక 2 దగ్గర ఇలా విభజించుకునే దగ్గర కూడా ఇన్వాల్వ్ అయ్యి అలా ఉంటే ఆ బ్లాకేజ్ మరి అధికంగా ఉంటే దానికి బైపాస్ కూడా చేయాల్సి వస్తుంది. బైపాసెస్ కూడా మా దగ్గర చాలా జరుగుతాయి. నేను చేయను, నా వాస్కులర్ కొలీగ్స్ చేస్తారు. ఇది కాకుండా కొన్నిసార్లు ఈ కరోనా టైంలో వేరే కారణాల వల్ల కూడాను చిన్న క్లాట్ ముద్దల్లా కూడా ఆర్టరీస్లో బ్లాక్ అయిపోతాయి. సో దానికి స్టెంట్ అవసరం లేదు, దాని లోపల లిక్విడ్ లాగా ఎక్కించి ఆ క్లాట్ని తీసేస్తాం, సిరింజ్తో తీసేస్తాం అనమాట. సో దాన్ని థ్రాంబోలైసిస్ థ్రాంబెక్టమీ అంటాం. సో కరోనా అప్పుడు చాలా వచ్చేవన్నమాట ఆ కేసెస్. ఎందుకంటే కరోనాలో మీకు ఓవరాల్గా బాడీలో అధికంగా క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా రక్తనాళం దాని మట్టిగా ఆటోమేటిక్గా క్లాట్ అయిపోయేది కాబట్టి అవి కూడా చాలా కేసెస్ చేస్తాం. సో రకరకాల ఆర్టీరియల్ ప్రాసెస్ ఉంటాయి. ఎస్, మీరు చెప్పినట్టుగా మోస్ట్ కామన్ స్టెంట్ చేస్తాం. కొన్నిసార్లు ఓన్లీ బెలూన్తో చేస్తాం, స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏమో నాకు చెప్పిన క్లాట్ తీస్తాం, కొంతమందికి బైపాసెస్ కూడా చేస్తాం. ఒక కాల్ చేద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడుతున్నా మేడం. వింటున్నారండి, మీకు క్వశ్చన్ అడగండి. మేడం మా అమ్మ కాళ్ళు 2 బాగా వాపుకుంటాయి మేడం, పై నుంచి థైస్ కాడి నుంచి. అది దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని కనుక్కున్నాను మేడం. కాస్ట్ ఎంత అయితే కనుక్కున్నాను మేడం. అలాగే. సో బేసిక్గా ఈ వాపు ఎందుకు వచ్చింది అది మనకు తెలియడం ముఖ్యం. ఈ వాపు అసలు ఎందువల్ల వచ్చింది, అది ఏం చేస్తే తగ్గుతుందని తెలియడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యల వల్ల అనుకోండి, అది సింపుల్ మందుల ద్వారా బాగైపోతుంది, దాని కాస్ట్ ఏం పడదు, జస్ట్ మందులు ఇచ్చి పంపించడం జరుగుతుంది.
లేదు అది బోధకాళ్ళు, లేదంటే బాగా ఒబీస్గా లావుగా ఉండే వాళ్ళలో చాలా అధికంగా బోధకాలు చూస్తాం, అంటే కాళ్ళలో వాపు వస్తుంది. అలా ఉంటే దానికి కొన్ని కట్లు కట్టి మిషన్ పెడితే తగ్గిపోతుంది, దానికి ఏం ఆపరేషన్ అక్కర్లేదు. మరికొంతమందికి నేను ఇందాక చెప్పినట్టుగా వ్యారికోస్ వెయిన్స్, అంటే కాళ్ళలో రక్త సరఫరా సర్క్యులేటరీ డిఫెక్ట్ ఉండాలి. సర్క్యులేటరీ డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ బాగు చేస్తే తప్ప ఈ వాపు తగ్గదు. సో ఎస్, వాపు అనేది బయటికి కనిపించే అవతారం. ఈ అవతారం వెనుకుండే ఏ రూపం అనేది మనం తెలియటానికి ఆ టెస్ట్లు, ఆ కరెక్ట్ ఆ టైప్ ఆఫ్ సైంటిఫిక్ సిస్టమ్ ఉంటే అది తెలుస్తుంది. కాకపోతే ఒకటి, మా దగ్గర ఇలా వాపు ఉండే వాళ్ళే నెలకు ఒక 500-600 మంది ఈ వయసు వాళ్ళు అలా వస్తారు. సో ఆబ్వియస్లీ మాకు దీనిలో డీప్ ఎక్స్పర్టైజ్ ఉంది, ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. వాస్కులర్ సమస్యలు ఇవే ట్రీట్ చేస్తున్నాం, లింఫెడిమా, బోధకాలు, వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడమే మా స్పెషాలిటీ. కాబట్టి డెఫినెట్గా దీన్ని తగ్గించే అవకాశం ఎక్కువ. ఈ కింది ఇచ్చే నెంబర్కి కాల్ చేసి రండి. నేను అలా కాకుండా 2 వారాలకు ఒకసారి విజయవాడ, వైజాగ్ కూడా వెళ్తుంటాను. వచ్చే ఆదివారం వైజాగ్, ఆ తర్వాత శనివారం విజయవాడలో ఉంటాను. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు నాకు సంప్రదించవచ్చు. అలానే మా బ్రాంచ్లు రాజమండ్రి, తిరుపతి, వేరే ప్రదేశాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడైనా కాల్ చేసి వచ్చి కలవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత అంటే ఇప్పుడు దాకా మనం కాళ్ళలో రక్తనాళాల సమస్యల గురించి డిస్కస్ చేసాం. వెయిన్స్కి సంబంధించి, సిరల్కి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, వెరికోజ్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారితో వెరికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు వివరాలు తెలుసుకుంటున్నాం. వెరికోజ్ వెయిన్స్ సమస్య లక్షణాలు అంటే మీరు చెప్పినట్టుగా అందరిలో అలా కనిపించచ్చా, ఎలా ఉంటాయి, ఎలా పొరబడే అవకాశం ఉందంటారు? రైట్. సో కొంతమందికి ఏంటంటే మనం టీవీ షోలో చూపించినట్టుగా చాలా ఆబ్వియస్గా బయటికి వెయిన్స్ కనిపించి క్లియర్గా కనిపించవచ్చు. కానీ చాలా మందిలో అలా కనబడకుండా కూడాను ఆ లోపల నొప్పి, బాధ, కాలు ఆటోమేటిక్గా నల్లబడటం, కాలు వాచటం, కూర్చుంటే లేచి నిలబడితే చాలాసేపు నడవలేకపోవడం, కాలు ఈడుస్తూ నడవటం, పొద్దున్నుంచి సాయంకాలం పని చేసుకున్నాక సాయంకాలం పడుకునే ముందు బాగా నొప్పులు వేయటం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. చాలామందికి స్పాంటేనియస్గా బ్లీడ్ అవుతాయి, అంటే దాని మీద రప్చర్ అయిపోయి బర్స్ట్ అయ్యి రక్తం ఎక్కువ కారటం. కొంతమందికి దెబ్బలు తగిలితే మానవ అని చెప్తుంటారు. కొన్ని నెలల తరబడి చిన్న సైలెన్సర్ కిక్ రాడో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది కొన్ని నెలల తరబడి మానకుండా బాగా బాధించడం, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ కూడా మనం చూసాం. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక పర్సన్కి అన్ని ఇలా స్టేజుల ప్రకారం అన్నీ ఉండాలని రూల్ లేదు. సో నేనేం చెప్తా అంటే కాల్లో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా, కాల్లో ఎటువంటి అన్ఎక్స్ప్లెయిన్ సిమ్టమ్స్ ఉన్నా, కాల్లో ఈ వెయిన్స్ కనబడుతున్నా, బాగా రెడ్గా బ్లాక్గా కలర్ మారినట్టున్నా, మీరు తక్షణమే ఒక వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. అది చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఈ ఫ్రీ స్కాన్ ఎందుకు వ్యవస్థ పెట్టామంటే ప్రతి వాళ్ళకి ఇలా స్కాన్ చేస్తేనే తెలుస్తుంది, ఇంకెలా తెలుస్తుంది. కాబట్టి నిల్చునే పొజిషన్లో ఈ నిలబడి స్కానింగ్ చేసుకుంటే క్లియర్గా ప్రాబ్లం ఉందనేది తెలిసిపోతుంది. బట్ ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ఎర్లీగా పికప్ చేయడం, ఎర్లీగా సాల్వ్ చేయడం అనేది చాలా అవసరం. అలా చేసుకుంటేనే ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సురేష్ గారు కాల్. సురేష్ గారు హలో. మేడం. సురేష్ గారు నమస్తే, చెప్పండి. మేడం, నాకు కాలు సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసి కిందికి వచ్చేసరికి బ్లాక్ అవుతుంది. అలాగే ఆల్రెడీ అంటే కాలు మణికట్టుకు వచ్చేసరికి ఆల్రెడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి బ్లాక్ అయిపోయింది. అలాగే కిందికి వచ్చేసరికి ఆల్రెడీ మళ్ళీ పైకి మూవ్ కావాలంటే మూవ్ అవుతలేదు. బ్లడ్ సర్క్యులేషన్ అవును మూవ్ కాకుండా అక్కడ పాదం మీద పుండ్లు అవుతున్నాయి. అవును. సో మీరు చెప్పినట్టుగా ఇది మీరు చెప్పినవన్నీ 100% వారికోస్ వెయిన్స్ లక్షణాలు. సో కాళ్ళ నుంచి రక్తం ధమనుల ద్వారా వస్తుంది, ఈ సిరల ద్వారా పైకి వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళే మార్గంలో మీకు కొన్ని వాల్వులు ఉంటాయి, ఆ వాల్వులు ఫెయిల్ అయిపోయినాయి. ఆ వాల్వులు ఫెయిల్ అయిపోవడం వల్ల బ్లడ్ అంతా ఒక దగ్గర అక్యూములేట్ అయిపోయి కాళ్ళు ఉండిపోయింది. కాళ్ళు అట్లా బ్లడ్ ఉండిపోవడం వల్ల లోపల ప్రెషర్ పెరిగి ఆటోమేటిక్గా పుండ్లు అయిపోవడము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, చిన్న దెబ్బ తగిలితే ఇట్లా ధారాళంగా రక్తం కారడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో మీకు డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, ఇది కంప్లీట్గా నయం చేయొచ్చు. మీకు ఆ వారికోస్ వెయిన్స్ ఏవైతే వాల్వులు ఫెయిల్ అయిపోయి కొన్ని రక్తనాళాలు ఉన్నాయో దానికి లేజర్ ఆపరేషన్ చేస్తే ఇవి పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రక్తం నార్మల్గా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. వీరన్న గారు కాల్. వీరన్న గారు మేడం నమస్తే, చెప్పండి. మేడం అది సెల్యూన్ షాప్ మేడం, ఖమ్మం. అట్లానే అయితే మేడం అది కాళ్ళవాపులు ఈ నరాలు బాగా ఉబ్బినాయి మేడం, బ్యాక్ సైడ్. నాకు 35 ఏజ్ ఉంటుంది మేడం. అవును. అయితే అది మరి వర్క్ చేయడం వల్ల వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు సార్. 24 ఎక్కువగా సేపు నిలబడే ఉంటుంది సార్. అవును, ఇది వర్క్ చేయడం వల్ల వచ్చిన వ్యాధి కాదండి. చాలామంది అనుకుంటారు నిల్చొని చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ వచ్చాయని.
అది యాక్చువల్గా అపోహ. వెరికోస్ వెయిన్స్ అనేది అత్యధికంగా జెనెటిక్స్ వల్ల వస్తుంది. అంటే మీకు ఫ్యామిలీలో ఎవరికో ఉంటుంది, మీకు ఫ్యామిలీ టెండెన్సీ ఉంది, మీకు జనువుల్లో ఇది రాసిపెట్టింది కాబట్టి ఈ వ్యాధి వచ్చింది. కాకపోతే వచ్చిన తీవ్రత మాత్రం కొంచెం నిలబడి ఎక్కువ జాబ్ చేసుకునే వాళ్ళు అధికంగా చూస్తాం. సో దీనికి మాత్రం ట్రీట్మెంట్ చేయడం అవసరం. ఈ ఉబ్బిన నరాల లోపల చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదంటే పుండ్లు పడే అవకాశం ఉంటుంది, బర్స్ట్ అయ్యి రక్తం కారిపోయే అవకాశం ఉంటుంది, రకరకాల సమస్యలకి దారితీస్తుంది. అలాంటి వాటికి మీరు లోనవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒక చిన్న లేజర్ అనే ఆపరేషన్ చేస్తాం. చిన్న సూది పెట్టి లోపల వైర్ పంపించి ఈ వెయిన్స్ అన్నీ ఆటోమేటిక్గా కరిగించేస్తాం. చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. మరుసటి రోజు నుంచి మీరు పనులని యథావిధిగా మళ్ళీ ఆరంభించుకోవచ్చు. మీ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మీకు ఏమన్నా ఇక్కడ రావడం ఇప్పుడు అప్పుడే వీలు పడకపోతే 27వ తారీఖున మేము భద్రాచలంలో క్యాంప్ చేస్తా ఉన్నాం, ఫ్రీ క్యాంపు. అక్కడికి వచ్చి కూడా మీరు చూపించవచ్చు. మీరు ఎప్పుడు చెప్తారు లేజర్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఎంత సివియర్గా ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది అంటుంటారు. అండ్ స్కిన్ ప్రాబ్లం అంటే స్కిన్ అల్సర్స్ ఉంటే కొంచెం నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్స్ ఉంటాయి. రీఅకరెన్స్ అనేది ఇన్ని వేల ట్రీట్మెంట్స్ అందించాక మీరు ఎంతమందిలో చూశారు? రైట్ అండి. సో ఈ రెకరెన్స్ అంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసినాక మళ్ళీ వెనక్కి వస్తాయా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు 2-3 విషయాలు చెప్పాలండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు దాకా ఎంబీబీఎస్ సబ్జెక్ట్లో మెడిసిన్లో 100% సక్సెస్ అయ్యే ఆపరేషన్ ఇంకా పుట్టలేదు. అది ఎప్పటికీ పుట్టదు. ఎందుచేత అంటే ఒక వ్యాధి అనేటప్పటికీ దానిలో టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డాక్టర్ హస్తవాసి ఉంటుంది, పేషెంట్ అదృష్టం ఉంటుంది, పేషెంట్ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. ఇట్లా చాలా 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 సిస్టమ్స్ కలిసి మనం అందరం కలిసి చేసుకునేది హెల్త్ కేర్. హెల్త్ కేర్ అనేది ఏంటంటే ఒక వస్తువు కొనుక్కున్నట్టు 100% గ్యారంటీ ఇచ్చే వస్తువు కొనుక్కొని తీసుకున్నట్టు కాదు. అలా ఎప్పుడు కూడా మనం యోచించకూడదు. సో ఇది విషయం మైండ్లో పెట్టుకుని మేము ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాల్లో చూసామంటే ఈ వారికోస్ వెయిన్స్కి కొత్త లేజర్ పద్ధతిలో చేసే సక్సెస్ రేట్ 97% అని ఉంటుంది. 97% కన్నా ఇంకా మా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ. మా ఏవిస్ హాస్పిటల్ 99కి మించి సక్సెస్ రేట్ ఉంటుంది. అది వేరే సంగతి. బట్ డెఫినెట్గా 1% వరకు మళ్ళీ వెనక్కి రావచ్చు, అందులో సందేహమే లేదు. అది నేను చేసినా రావచ్చు, ఎవరు చేసినా కూడా రావచ్చు. కాకపోతే మా దగ్గర ఏంటంటే వెనకొచ్చి ఏమైనా వెయిన్స్ మళ్ళీ కనిపించాయంటే వాళ్ళందరికీ ఫ్రీగానే రీడూ చేస్తాం. మేము మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోం, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడు కూడా హెల్త్ కేర్ మనం డెసిషన్ తీసుకున్నప్పుడు 100, 99 ఇట్లాంటి పాయింట్లను తీసుకోకూడదు. ఇది తీసుకునే నా జీవితము, ఇది తీసుకోకపోతే నా జీవితం కన్నా బెటర్గా ఉంటుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో స్టెంట్ వేసుకున్నాం అనుకో, ఆ తర్వాత 5 ఏళ్ళతో ఆ స్టెంట్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకో బ్లాక్ రావచ్చు, లేదా 10 ఏళ్ళతో ప్రాణమే పోవచ్చు గుండె సమస్య వచ్చి. కాకపోతే ఇప్పుడు కానీ స్టెంట్ వేయకపోతే లైఫ్ ఇంకా దుర్లభంగా ఉంటుంది కాబట్టి స్టెంట్ వేస్తాం. ఇది బ్లాక్ ఫ్యూచర్లో అవ్వకూడదని ఏం. ఒకసారి జ్వరం వస్తే మాత్ర ఇచ్చామనుకోండి, ఆ మాత్ర ఇస్తే జ్వరం తగ్గుతుందని ఇస్తాం, ఫ్యూచర్లో జ్వరం రాకూడదు నియం. సో ఏ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఒక పర్మనెన్సీయో 100% ఆశించి చేయకూడదు. ఓవరాల్గా మాత్రం ఇది చేస్తే లైఫ్ చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఇట్లాంటి కాంప్లికేషన్ దారితీయదు. ఇప్పుడు మనం వ్యూవర్ చెప్పారు ఆయన తరచూ పుండ్లు పడుతున్నాయని, అట్లాంటి కాంప్లికేషన్స్ ఏవి ఉండవు. లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, కాలు బాగా నడుచుకుంటారు. అందుకోసం చేస్తాం. 100% అనేది కొంచెం కష్టమైన విషయం. వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్తో పాటు మీరు నవేడేస్ గ్లూ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు కదండి. ఎవరికైనా లేజర్ కుదరదు గ్లూ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుందా? అది ఒక ఆప్షనా లేకపోతే ఎలా కన్సిడర్ చేస్తుంటారు? రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్రాడ్గా మాట్లాడుకుంటే ఒకప్పుడు కట్ చేసి తీసేవాళ్ళం, అంటే ఓపెన్ చేసి వెయిన్స్ని తీసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా అయ్యే ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎండోవాస్కులర్, అంటే రక్తనాళం లోపల నుంచి చేసే ప్రొసీజర్లు. ఎక్కడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి చేసుకునే ప్రొసీజర్లు. ఇందాక మనం స్టెంట్ గురించి మాట్లాడాం, ఇప్పుడు మనం లేజర్ గురించి మాట్లాడుతున్నాం. స్టెంట్ ఆర్టరీస్కి చేస్తాం, లేజర్ వెయిన్స్కి చేస్తాం. సో ఈ వెయిన్స్కి ఏమో మనం లోపల చిన్న పుల్ల పెట్టి లోపలికి వైర్ పంపించి దాన్ని మెల్లగా కరగబెడితే దాన్ని లేజర్ అంటాం. అదేవిధంగా ఒక పుల్ల పెట్టి లోపల ఒక చిన్న జిగురు లాంటిది విడిచిపెడితే దాన్ని గ్లూ అంటాం. ఈ గ్లూ చేసుకుంటే లేజర్ అయ్యేంత నొప్పి కూడా ఉండదు. లేజర్లో కూడా చాలా తక్కువ నొప్పి. లేజర్ కూడా 15-minute ప్రొసీజర్, అయినా 3-4 అవర్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ గ్లూ అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. అండ్ గ్లూలో రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ డెఫినెట్గా గ్లూ అనేది ఆ సింగిల్ టైం ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి దానికి కొంత కాస్ట్ దాంతో అసోసియేటెడ్గా ఉంటుంది. మరి గ్లూ ఎవరిలో లేజర్ ఎవరిలో అంటే కొంతవరకు వాళ్ళ ప్రిఫరెన్స్ అండి. వాళ్ళ పేయింగ్ కెపాసిటీ, ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళందరూ ఎక్కువగా గ్లూ ప్రిఫర్ చేస్తారు. ఓవరాల్గా గ్లూ డెఫినెట్గా లీస్ట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇన్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్, నో డౌట్. అండ్ కొన్నిసార్లు కొంచెం ఓల్డర్ లేడీస్, కాస్త థై ఏరియాలో కాస్త లావుగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళలో కొంతవరకు గ్లూ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కాళ్ళు తర్వాత వాచినట్టు లేదా తొడలు తగినట్టు అట్లా ఉండవు కాబట్టి కొంతమంది లేడీస్లో, ఎల్డర్ పర్సన్స్లో గ్లూ కొంత బెటర్ అనేది కొంతవరకు ఎవిడెన్స్ ఉంది. అలా నేను ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరికి పుష్ చేయను, ఎందుకంటే దానిలో కాస్ట్ తేడా వ్యత్యాసం కూడా ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మట్టుకు వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తామని, తోడ్పడతాం అంతే.
బట్ అగైన్ గ్లూ కూడా మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూ చేస్తున్నాం పేషెంట్స్, ఎందుకంటే మా ఓవరాల్ నెంబరే చాలా ఎక్కువ కాబట్టి 450కి మించి ఆపరేషన్ చేస్తాం నెలకి. వెరికోస్ వెయిన్స్కి అంటే ఈ లేజర్ థెరపీ అయినా లేకపోతే గ్లూ ట్రీట్మెంట్ అయినా ఈ రెండు లోకల్ ఎనస్థీషియాలోనే చేస్తారు? రైట్, అన్నీ కూడా కంప్లీట్గా లోకల్ ఎనస్థీసియా చేస్తామండి. కాకపోతే ఈ పేషెంట్స్ అందరికీ మ్యాక్ అనే కాన్సెప్ట్లో తీసుకెళ్తాం. లేజర్ అండ్ లేజర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఐవీ పెట్టుకొని అవసరం ఉంటే కొంచెం ఎనస్థీసియా ఇవ్వడానికి ప్రిపేర్డ్గా డాక్టర్ గారు ఉంటారు, ఎనస్థీసియా డాక్టర్ కూడా పక్కన ఉంటారు. దాన్ని మానిటర్డ్ ఎనస్థీసియా కేర్ అంటాం. కానీ చాలామందికి అది అవసరం లేకుండా జస్ట్ లోకల్ ఎనస్థీసియా చేసేస్తాం. గ్లూ అనుకోండి, అది కూడా అవసరం లేకుండా ఓన్లీ లోకల్ ఎనస్థీసియా చేస్తాం. ఎందుకంటే ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మత్తీయడం ఏమి ఉండదు. ఇంజెక్షన్స్ కూడా ఒక ఇంజెక్షన్తో అయిపోతుంది గ్లూ, సో ఒక చిన్న నీడిల్తో అయిపోతుంది. సో మీకు పెద్దగా దాని తేడా కూడా తెలియదు కాబట్టి లోకల్ ఎనస్థీసియా చేస్తాం. అంటే ఇంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అందరూ గ్లూ ట్రీట్మెంటే ప్రిఫర్ చేస్తారు కదా, అంత కాస్ట్ వేరియన్స్ ఉంటుందంటారా? రైట్, సో కొంతవరకు ఏంటంటే అదృష్టవశాత్ అనుకోండి, దురదృష్టవశాత్ అనుకోండి, గవర్నమెంట్ ఇట్లాంటి కెమికల్స్, ఇట్లాంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వేటి కూడా జిఎస్టీ ఎగ్జామ్షన్స్, కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షన్స్ అవేమి ఇవ్వట్లేదు ఇప్పుడు కరెంట్లీ. సో నేను వాడే గ్లూ, నేను ఒకటి ఏంటంటే నా లైఫ్లో రూల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువన్నా తక్కువన్నా అమెరికాలో మీకు ఏ ట్రీట్మెంట్ పొందుతారో ఎగ్జాక్ట్లీ అదే నేను తెచ్చిస్తాను. నేను ఆ కాస్ట్ రీజన్స్ కోసం ఇక్కడ కార్నర్స్ కట్ చేయడం, అక్కడ కార్నర్స్ కట్ చేయడం, నా క్వాలిటీ మీద చాలా ఫోకస్ చాలా ఎక్కువ. సో నేను వాడే గ్లూ ప్యూర్లీ అమెరికన్ గ్లూ అండి. అది అన్ఫార్చునేట్లీ అక్కడి నుంచి రావడానికి గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ కలుపుకొని కొంచెం ఎక్కువనే అవుతుంది. సో ఆ డెఫినెట్గా కాస్ట్ డిఫరెన్స్ ఆ మాత్రం ఉంది మరి. బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఇది ఎలా అంటే నేను పేషెంట్స్కి ఎలా చెప్తా అంటే బేసిక్గా మనం తినాలనుకుంటే 5 స్టార్ హోటల్ ఉంది, మామూలు హోటల్ ఉంది. లేజర్ అనేది మామూలు హోటల్, అక్కడ కూడా ఈక్వల్లీ గుడ్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ 5 స్టార్ మనకు కావాల్సి కొంతమంది ఎవరైతే ఎఫోర్డ్ చేసుకోగలుగుతారో, ఎవరికైతే ఇన్సూరెన్సెస్ ఉన్నాయో వాళ్ళు అది ఎఫోర్డ్ చేసుకొని చేయించుకోవచ్చు. బట్ ఆ కాస్ట్ తగ్గించే ప్రయాసలో నేనేదో నాసిరకం ప్రోడక్ట్ వాడేసి ఏదో ఇండియన్ గ్లూ లేకపోతే ఏదో గవర్నమెంట్ అప్రూవల్స్ లేని గ్లూలో చాలామంది చేస్తుంటారు. అలాంటి ప్రయాసాలు మాత్రం ఎక్స్పెరిమెంట్స్ మాత్రం నా పేషెంట్స్ మీద నేను చేయదలుచుకోలేదు. ఓకేనండి డాక్టర్ రాజా వి గోపాల్ గారు, కాళ్ళకి సంబంధించిన రక్తనాళాలు లేకపోతే సిరలకు సంబంధించిన సమస్యలు ఏంటి, వాటి ట్రీట్మెంట్స్ ఏంటి, స్టెంట్స్ ఎప్పుడు వేస్తుంటారు, లేజర్ ట్రీట్మెంట్తో పాటు నవేడేస్ వెరికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.